ఓం శ్రీ మాత్రే నమః. జూలై 31 ఏకాదశి లోపుగా తులారాశి వారికి జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు, తులారాశి వారికి ఏర్పడబోయే మార్పులు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఏకాదశి లోపుగా అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మార్పుల కారణంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే తులారాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. కానీ తులారాశి వారికి ఒక సమస్య మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దాని నుండి బయటపడినట్లయితే తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే తులారాశి వారు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అసలు తులారాశి వారికి ఏర్పడబోయే సమస్య, అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారికి కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. చేసే వ్యాపారాల్లో అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా సమయస్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు. వ్యాపార పరంగా పార్ట్నర్లతో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవన్నీ కూడా ఈ సమయం నుండి తొలగిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తూ తమ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఎంతో కాలంగా వ్యాపార పెట్టుబడులకి కానీ లేదా నూతన ప్రారంభాలకు కానీ రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ రుణ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. రుణాల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమల పరంగా అనుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే పరిశ్రమలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఈ సమయం బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అలానే శ్రద్ధ కూడా పెరుగుతుంది. విద్యపై అధిక సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరింత ఎక్కువ సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది. ప్రవేశ పరీక్షల విషయంలో ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశాలు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా మొదటి నుంచి ప్రారంభించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి ఉంటుంది. గతంలో వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి చెరువులను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలానే ఈ రాశివారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు మాత్రం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతీ యువకులకు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాహనాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా తులారాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి అనుకున్న విధంగా ఉద్యోగం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో చాలా కష్టాలు తీరిపోయానే భావన అయితే ఉంటుంది. అలానే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారు కూడా అనుకూలమైన ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ ప్రదేశంలో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న ఒత్తిళ్లు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు.
తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కుటుంబ పరంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులతో మళ్ళీ మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎవరైతే భార్యాభర్తలు విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకొని కుటుంబ పరంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల కొరకు కానీ లేదా సంతానం కొరకు కానీ కలిసి జీవించడం జరుగుతుంది. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే సమయంలో సంతాన ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది. మొండిగా తిరగడం లేదా మిమ్మల్ని ఎదిరించడం ఇటువంటి పనులన్నీ కూడా తగ్గించుకుంటారని చెప్పుకోవచ్చు. సంతానం మీ మాట వినటం వల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాస చివరిలోపుగా వివాహానికి సంబంధించి కొంతమంది శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా ధన నష్టంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో నమ్మిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. అలానే రాజకీయ పరంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో రాజకీయ పరంగా మీరు ఏం జరిగినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండి వాటన్నిటిని తెలివిగా ఎదుర్కొని మళ్ళీ మీరు ముందుకు రావడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళాకారులకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే చేతిలో రూపాయి కూడా లేకుండా వచ్చిన వారు ఉంటారో అటువంటి వారు కష్టపడి కోట్లకు పడగలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం కొంచెం దూరంగా ఉండటం మంచిది. కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే వారికి కాంట్రాక్టుల్లో అనుకున్న విధంగా భాగస్వామ్యం దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ మాసంలో స్త్రీలు ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే తులారాశి వారు కొన్ని అనవసర వ్యయాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విలాసాలు విందు వినోదాలు వీటిపై ఎక్కువగా ఖర్చు చేయడం అనవసరంగా బట్టల మీద కానీ వస్తువులపైన కానీ ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించిన వారికి అమ్మవారి ఆరాధన అలానే సాయిబాబా దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.